మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రక్షిద్దాం రక్షిద్దాం పర్యావరణం రక్షిద్దాం 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 పర్యావరణం రక్షిద్దాం పారదోలుదాం పారదోలుదాం ప్లాస్టిక్ ని పారదోలుదాం 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 ప్లాస్టిక్ ని పారదోలుదాం ప్లాస్టిక్ గ్లాసులు వద్దు, స్టీల్ గ్లాసులు వద్దు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దు, స్టీల్ గ్లాసులు వద్దు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దు, స్టీల్ గ్లాసులు వద్దు, పేపర్ ప్లేట్ వద్దు, స్టీల్ ప్లేట్ వద్దు, పేపర్ ప్లేట్ వద్దు, స్టీల్ ప్లేట్ వద్దు, పేపర్ ప్లేట్ వద్దు, స్టీల్ ప్లేట్ వద్దు. వాడుదాం వాడుదాం కుంభమేళా ఇప్పుడు 13 తారీఖు నుంచి సంక్రాంతికి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళలో ప్లాస్టిక్ వాడవద్దనే ఉద్దేశంతో మనం స్టీల్ ప్లేట్లను ఇక్కడ నుంచి ఒక 10,000 ప్లేట్లు తెలంగాణ ప్రాంతం నుంచి పంపిస్తున్నాం. ఈరోజు ఇక్కడ నుంచి బట్ట బ్యాగులు, స్టీల్ ప్లేట్లు, పోయిన సంవత్సరం ఇంతకుముందు కుంభమేళలో 12 లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చాయి. ఈసారి 45 కోట్ల మంది వస్తున్నారు కాబట్టి ఇంకా 30 లక్షల వరకు టన్నుల వరకు వస్తుందని అనుకుంటున్నాము. దాన్ని రక్షిద్దామంటే 1 కోటి ప్లేట్ల వరకు ఈ సంఘం తరఫున పంపిస్తున్నాం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటిది ప్లాస్టిక్ భూతం. మరి ఆ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి కుంభమేళా, హరిత కుంభమేళా నిర్వహించడానికి అఖిల భారత స్థాయిలో దాని యొక్క నిర్దేశించడం జరిగింది. అందుకు గాను ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి ప్రాంతం నుంచి కూడా ఒక సంచి, ఒక ప్లేటు అనేటటువంటి ఒక నినాదాన్ని హరిత కుంభ్ నిర్వహించుకోవడానికి ఉద్దేశించడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఒక 10,000 చేసంచులు, 10,000 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ప్రయాగరాజ్కి పంపించడం జరుగుతుంది. మరి ఇది కేవలం ఈ 10,000 తోటి తెలంగాణ నుంచి పంపించే ప్లేట్లతోటే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే కుంభమేళలో పాల్గొనడానికి వెళ్తున్నారో వారందరూ కూడా ప్లాస్టిక్ రహితంగా కుంభమేళాని నిర్ణయించుకోవడానికి వారందరి సపోర్ట్ కూడా అవసరం. మరి ఎవరైతే కుంభమేళకి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ వారు తప్పనిసరిగా ప్లాస్టిక్ లేకుండా స్టీల్ ప్లేటు కూడా వాళ్ళ వెంట క్యారీ చేసి, స్టీల్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసి హరిత కుంభమేళా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మన భారతీయ జీవన విధానంలో ప్రకృతిలోని పంచభూతాలకు చాలా గొప్ప విలువ ఉన్నది. తెలంగాణ ప్రాంతం నుండి కూడా 10,000 స్టీల్ ప్లేట్లు మరియు 10,000 బట్ట సంచులు పంపడం జరుగుతున్నది. సంపూర్తిగా ఈ యొక్క హరిత కుంభమేళా జరపాలని మేము నిర్ణయించుకున్నాం. కావున స్థానిక ప్రజలందరూ కూడా, అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ యొక్క మా నినాదానికి కట్టుబడి పర్యావరణాన్ని రక్షిస్తారని, ప్రకృతి రక్షిస్తారని, ప్లాస్టిక్ వాడరని. జనవరి 13 నుంచి 28 వరకు జరగబోయే కుంభమేళాకు వచ్చే సాధువులకు ప్లాస్టిక్ పర్యావరణ రహితంగా, ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు చేస్తుంది కాబట్టి దాన్ని నివారించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఒక సాధువులకు ఒక పళ్ళెము, ఒక సంచి అందజేస్తే మనకు పర్యావరణం ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పగానే చాలామంది ఊళ్ళలో కానీ, గ్రామాలలో కానీ, సిటీలో ఉన్న కానీ ప్రజలు మాత్రం స్పందించి వారు గొప్ప మనసుతో ఈ కార్యక్రమానికి వాళ్ళు చేయూతను అందించారు. వారి సహకారంతోనే మనం ఈరోజు ఈ 10,000 ఈ పళ్ళాలు కానీ, సంచులు కానీ అందజేస్తున్నాము. కాబట్టి మిత్రులందరూ మంచిగా గవర్నమెంట్ ఏదైతే మంచి ఆలోచనలు చేస్తుందో దానికి స్పందించి సహకరించి ఈ విధంగా మన దేశం పలు దేశాలలో అగ్రగణ్యంగా మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ సహకారంతో, ఐకమత్యంతో మన తొర్రూరు మాన్కోట మండలంలో చాలామంది స్పందించి నేను వస్తుంటే కూడా నాకు తోవలో ఫోన్ చేసి సార్ అయిపోయిందా సార్ ఇంకా మేము పంపిస్తున్నాం అంటున్నారు. ఆ విధంగా అందిస్తున్న మహనీయులు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరికీ ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలకు కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. చాలా థ్యాంక్స్ అందరికీ, మీకు అందరికీ థ్యాంక్స్. మన భూమాతను పర్యావరణం రక్షించడానికి ఎప్పుడో ఋగ్వేదంలో కూడా చెప్పాడు. ఓం దేవ్ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, గ్రాప శాంతి, ఔషధయ శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవ శాంతి,
బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, శ్యామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. పర్యావరణను రక్షించుకోవడం కోసము మహాకుంభమేళ 2025కు 30 నుంచి 40 కోట్ల మంది భక్తులు వస్తున్నారు. వారందరూ పర్యావరణ హితంగా అక్కడ కుంభమేళలో పాల్గొని ప్లాస్టిక్ కానీ, ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా దేశం మొత్తం మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తరఫున ప్రచారం చేస్తే చాలామంది ముందుకు వచ్చారు. మేము కూడా భాగస్వామ్యం అవుతాము. వారి తరఫున ఒక 10 బ్యాగులు, 20 బ్యాగులు, 100 ప్లేట్లకు వాళ్ళు కూడా సహకారం చేశారు. వారి మాకు ప్లేట్లు కొనడానికి, బట్ట సంచులు కొనడానికి, బట్ట సంచులు కుట్టిన మహిళలు కూడా హృదయపూర్వక ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. నా పేరు విద్యాసాగర్. నేను సంఘంతో ముడిపడి ఉన్నాను. నాకు ముఖ్యంగా పర్యావరణం మీద చాలా ఆసక్తిగా ఉంది. నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి భాగస్వామ్యంగా తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ అనేది చాలా ఆరోగ్యప్రదంగా కానీ, సాయిల్ అంటే భూమికి కూడా చాలా నష్టం చేస్తుంది. 1000 సంవత్సరాలు కావాలి ఒక ప్లాస్టిక్ సంచి కానీ భూమిలో జీర్ణం కావడానికి. సో మనము ఇప్పుడు చేసేది చాలా మంచిది. ఇది రీయూజబుల్ ప్లేట్లు, ఒక గ్లాసు, ఒక బ్యాగ్, థాలి, తైలి, లోటా. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. దీన్ని సక్సెస్గా మనం తెలంగాణ నుంచి కూడా పంపిస్తున్నాము. నాకు చాలా సంతోషం. నా పేరు రవీందర్ రెడ్డి. నేను ఇక్కడ ప్రయాగరాజు కుంభమేళ అనేది వరల్డ్లోనే నెంబర్ 1. 40 కోట్ల జనాభా ఒక దగ్గర చేరడం అనేది వరల్డ్లో ఎక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రామ్ జరగదు కనుక, ఇంత మంచి ప్రోగ్రాంకు చాలామంది వస్తున్నారు కనుక. ఇంతకుముందు కుంభమేళకు 30 కోట్ల మంది వచ్చారు. అప్పుడు 12 లక్షల ప్లాస్టిక్ పోగైంది కనుక అది ఈసారి 40 కోట్ల పైన రావడానికి అంచనాలు ఉన్నాయి కనుక ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ అనేది 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ పోగయ్యే ఛాన్సెస్ ఉంది కనుక ఆ ప్లాస్టిక్ రహిత కుంభమేళ జరపాలనే ఉద్దేశంతో బట్ట సంచులు, స్టీల్ ప్లేట్లు తెలంగాణ నుంచి 10,000 బ్యాగులు పంపిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ప్రయాగరాజు కుంభమేళకు వెళ్తున్నారో వాళ్ళతో పాటు ఒక స్టీల్ ప్లేటు, ఒక బస్ట సంచి తీసుకొని పోతే కుంభమేళకు ప్లాస్టిక్ రహిత దానికి మేలు చేసిన వారు అవుతారని అందరికీ మనవి చేస్తున్నాం. చేతి సంచులు, చేతి సంచులు, చేతి సంచులు, ప్లాస్టిక్ కవర్లు వద్దు, ప్లాస్టిక్ కవర్లు వద్దు. మహాకుంభమేళను, హరిత కుంభమేళను, హరిత కుంభమేళను